అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 15వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపుకు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. శుభ ఫలితాలు ఏర్పడిన ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం అనుకూలిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గృహవాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత సిద్ధిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవడం, ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, ముఖ్యమైనటువంటి విషయంలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఏకాగ్రతతో పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడడం. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనం అవసరం. ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ముఖ్య విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు. ఆనంద
ఆనందంగా పనిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వ్యాపారం ఆశాజనకంగా సాగడం. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.